యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలండి. అపోస్తుల బోధ అనే శీర్షిక ద్వారా మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే గనక, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే దేవుని పిల్లల గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. పై 12వ వచనంలో దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అని చెప్పి అక్కడ వ్రాయబడింది. ఆ దేవుని పిల్లలు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనను శరీరేచ్ఛ వలనను మనుషేచ్ఛ వలనను పుట్టినవారు కారు అని చెప్పి ఇక్కడ వాక్య భాగము సెలవిస్తుంది. ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటయ్యా అంటే, దేవుని వలన పుట్టిన వారే దేవుని పిల్లలు అని చెప్పి మనకి తేట తెల్లము చేస్తున్నాడు దేవుడు. దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే, వారు రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలనను పుట్టినవారు కారు అని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తోంది. ఈనాడు నువ్వు దేవుని పిల్లవాడివైతే గనక, నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవైతే గనక, నీవు శరీరేచ్ఛల వలనను మనుష్యేచ్ఛల వలనను పుట్టినవాడుగా నువ్వు ఉండకూడదు. శరీర కార్యములు చేయవాడుగా నువ్వు ఉండకూడదు. నువ్వు దేవుని వలన పుట్టినవాడుగా నువ్వు ఉండాలి. దేవునిలో నూతన జన్మగా నువ్వు జన్మించిన వాడుగా నువ్వు ఉండాలి. అంతేగాని శరీరముల వలన పుట్టినవాడుగా నువ్వు ఉండకూడదు. నూతన జన్మ నీకు కావాలి, నూతన జీవం నీకు కావాలి. దేవుని పిల్లలు శరీర ఆశలు నెరవేర్చుకునేవారు కాదు. దేవుని పిల్లలు మనుజాశల యందు నిలిచి ఉండేవారు కాదు. దేవుని పిల్లలు దేవుని వలన పుట్టిన వారే అని చెప్పి ఇక్కడ వాక్య భాగము సెలవిస్తూ ఉంది. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడు అని చెప్పి వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈనాడు నువ్వు దేవుని మూలముగా పుట్టిన వాడివైతే నువ్వు పాపము చేయవు. నువ్వు దేవుని కుమారుడు అయితే కనుక దేవుని వలన పుట్టినవాడుగా ఉంటావు. దేవుని వలన పుట్టినవాడు అయితే కనుక నువ్వు పాపము చేయకుండా ఉంటావు. శరీరాశలు నెరవేర్చుకునేవాడుగా నువ్వు ఉండవు. ఈనాడు నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉన్నావా? ఉంటే గనక నువ్వు దేవుని వలన మూలముగానే పుట్టినవాడుగా నువ్వు ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే గనక, శరీరానుసారులు శరీర విషయములందు మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. నువ్వు శరీర మూలముగా పుట్టినవాడివైతే కనుక, శరీరేచ్ఛలు మనిషేచ్ఛల వలన పుట్టినవాడితే కనుక నువ్వు వాటి మీదే నీ మనస్సు ఉంటుంది. నువ్వు ఆత్మానుసారుడివైతే గనక, దేవుని మూలంగా పుట్టిన వాడివైతే గనక, దేవుని కార్యాలు యందు ఆత్మ విషయముల యందు ఆత్మానుసారమైన విషయముల యందే నీ మనస్సు ఉంటుంది. ఈనాడు నీ మనస్సు దేని మీద ఉంటుంది? ఏ విషయాల మీద ఉంటుంది? ఏ సంఘటనల మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? దాన్ని బట్టి నువ్వు దేవుని కుమారుడువో కాదో నిర్ణయించబడుతుంది. శరీరానుసారమైన మనసు మరణం అని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము శరీర స్వభావం కలిగిన వారుగా మనం ఉండకూడదు. శరీరానుసారులుగా మనం ఉండకూడదు. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే కనుక, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచలేడు. ఈనాడు నువ్వు శరీరానుసారుడు అయితే కనుక, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అంట. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, దేవుని ఆజ్ఞలకు లోబడదు, దేవుని నియమ నిబంధనలకు లోబడదు, దేవుని కట్టడలకు లోబడదు, దేవుని కట్టడలు అది పాటించదు, దేవుని వాక్యాన్ని అది గై కొనదు. ఈనాడు నువ్వు దేవుని వాక్యాన్ని గై కొనని వాడిగా ఉంటే కనుక నువ్వు శరీరానుసారుడివే. దేవుని వాక్యాన్ని నువ్వు పెడచవను పడితే కనుక, దేవుని మాటకు నువ్వు లోబడని వాడిగా నువ్వు ఉంటే కనుక నువ్వు శరీరానుసారుడివే. నువ్వు శరీరేచ్ఛల వల్ల పుట్టిన వాడివే, మనుష్యేచ్ఛల వల్ల పుట్టిన వాడివే, కానీ దేవుని కుమారుడు అనబడవు. నువ్వు ఆత్మానుసారుడు అయితేనే నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. నువ్వు ఆత్మ విషయములందే నువ్వు మనసు ఉంచితే నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. నువ్వు దేవునికి లోబడేవాడైతేనే, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించేవాడైతేనే, నువ్వు పాపము చేయని వాడైతేనే నువ్వు దేవుని కుమారుడు అనబడతావని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరు. శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరు అని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు శరీర స్వభావం కలిగి ఉంటే నువ్వు దేవుని సంతోషపరచలేవు. నువ్వు దేవుని లోబడపోతే కనుక, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే కనుక, దేవునికి విరోధమైన మనసు నువ్వు కలిగి ఉంటే కనుక నువ్వు దేవుని సంతోషపరచలేవు. నువ్వు పాపం చేయవాడిగా ఉంటే నువ్వు దేవుని సంతోషపరచలేవు. ఈనాడు నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి నువ్వు అనబడాలంటే కనుక నువ్వు దేవునికి లోబడేవాడిగా ఉండాలి, దేవుని ఆజ్ఞలు పాటించేవాడిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని గైకునేవాడిగా నువ్వు ఉండాలి.
నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడుగా ఉండాలి కానీ శరీర మూలము కాదు. శరీర ఆశలు నువ్వు నెరవేర్చుకునేవాడుగా ఉండకూడదని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మాట చొప్పున నడుచుకుంటాడు. దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకుంటాడు. దేవుని సంతోషపరుస్తాడు. శరీరానుసారులు దేవుని సంతోషపరచరాడు. మరి ఎవరు సంతోషపరుస్తారు? ఆత్మానుసారులే దేవుని సంతోషపరుస్తారు. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచేవాడుగా ఉన్నావా? దేవుని ఆనందపరిచేవాడుగా ఉన్నావా? నువ్వు దేవుని కుమారుడివైతే దేవుని సంతోషపరిచే విషయములు యందే నీ మనస్సు ఉంటుంది. నీ నడవడిక ఉంటుంది. నీ ప్రవర్తన ఉంటుంది. దేవుని ఆనందపరిచే విధంగానే ఉంటుంది. దేవుని కుమారులు దేవుణ్ణి సంతోషపరుస్తారు. దేవుని కుమారులు లోబడతారు. దేవుని కుమారులు దేవునికి విరోధమైన మనస్సు కలిగి ఉండరు. దేవుని కుమారులు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని గైకునేవారుగా, పాటించేవారుగా ఉంటారు. వీరే దేవుని కుమారులు అనబడతారు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ వాక్య బాగుంటున్న ప్రతి ఒక్కరిలో ప్రభువా, నీకు కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి మీ కృప దయచేయండి ప్రభువా. నీ మాట చొప్పున నడుచుకోవడానికి ఆత్మానుసారమైన ప్రవర్తన వీరికి దయచేయండి ప్రభువా. వీరి కుటుంబంలో సమాధానం, సంతోషం, నెమ్మది దయచేయమని కోరుకొనిచు ప్రభువా. ఈ దిన దీవెనలతో ఈ దినమంతా వారికి కాపుదల భద్రత దయచేయమని నీ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.